తెలంగాణ విశ్వవిద్యాలయం ఆచార్యులు పి కనకయ్య ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఆచార్యుల పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు పెంచినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కనకయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తుందని, ముఖ్యమంత్రి విశ్వవిద్యాలయాల పట్ల శ్రద్ధ చూపడం అభినందనీయమన్నారు. అధ్యాపకులకు అకాడమిక్ మరియు మానిటరీ ప్రయోజనాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నెరవేరుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కంట్రోలర్ ఆచార్య అరుణ, టూటా అధ్యక్షులు డాక్టర్ ఏ పున్నయ్య, ఉపాధ్యక్షులు డాక్టర్ సత్యనారాయణ రెడ్డి, కోశాధికారి డాక్టర్ నాగరాజ్, ఈసీ మెంబర్లు డాక్టర్ జమీల్ అహ్మద్, ఆచార్య మూసా కురేషి, డాక్టర్ ఎల్లోసా, డాక్టర్ బాలకిషన్, డాక్టర్ నాగరాజ్, డాక్టర్ సాయిలు, ఆచార్య విద్యావర్ధిని, డాక్టర్ గుల్ ఈ రానా, డాక్టర్ సంపత్, డాక్టర్ లక్ష్మణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మన ప్రోగ్రెస్ చూస్తే టీచర్లది గత 10 సంవత్సరాలుగా ఏమి అందనట్టే అనిపించింది. నాకు తెలిసి సాటిస్ఫాక్షన్ లేదు, యూనివర్సిటీల డెవలప్మెంట్ లేదు, యూనివర్సిటీకి ఫండ్స్ లేవు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంత ఆశావాదం అనేది మనకు ఈ కార్యక్రమం చేయడం ద్వారా నాకు అర్థమవుతున్నది. నిన్న జీవో రావటం, సూపర్ అన్వేషణ 60 నుండి 65 పెంచడం కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న అతిపెద్ద గొప్పనైనటువంటి నిర్ణయం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.